మిషన్ మంజురేట్ మీడియాకి స్వాగతం. నేను గిరి. గుడిపల్లి గ్రామ సభలో ఈసారి చర్చలు హాట్ గా సాగాయి. గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య తీవ్ర చర్చ జరిగింది. జల సంరక్షణ, వన సంరక్షణ, ఆసరా పింఛన్లు, తాగునీటి సమస్యలు, రోడ్డుకి ఇరువైపులా ఉన్న షాపుల అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. గ్రామంలోని రోడ్డు సమస్యలపై కూడా గట్టిగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గ్రామ సభకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు వివిధ పార్టీల రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే చర్చలు వేడెక్కినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని చెప్పొచ్చు. ఈ గ్రామానికి సంబంధించిన ఈ గ్రామ పరిధిలో ఉన్నటువంటి అధికారులు అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారా లేదంటే దయచేసి వారందరికీ మీరు మెమో పంపుతారా, ఏం చేస్తారని తెలియజేయండి. మేజర్గా గ్రామానికి సంబంధించిన విద్యుత్ అధికారులు ఎవరు ఇక్కడ లేరు. రెండోది విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఎవరు కూడా లేరు. ఇక్కడ సమస్యలు ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పాలి, ఎవరు చెప్పాలి? ఇది మొదటిసారి కాదు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇప్పటికి 3 సభలు నిర్వహించుకున్నాం. ఇక్కడ ఏ రోజు కూడా విద్యుత్ అధికారి కానీ, పోలీస్ ఆఫీసర్ కానీ, లేదా సంబంధిత ఇప్పుడు మేడం గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మీకు సంబంధించిన జీపీఓ ఇక్కడ ఉన్నారు. మారిందా మేడం? కొత్తగా వచ్చారా? లేదు, తను అయిపోయిందా? ఓకే, సారీ, మీరు పర్చేజ్ చేసుకోలేదు. ఎందుకు అంటున్నా అంటే మీరు కొన్ని ప్రోగ్రాంలు అనౌన్స్ చేస్తున్నప్పుడు సంబంధించి గ్రామానికి కొంత పెద్దలు ఉన్నారు, గ్రామానికి సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇంటిమేషన్ ఇవ్వడంలో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారు. సంబంధించి కొన్ని రెవెన్యూ అక్రమాలు ఏమైనా చేయడానికి విలేజ్ ఆఫీసర్ మీకు చేర్చాలి. అందుకు దృష్టిలో పెట్టుకొని వారిని గుర్తు చేయడం జరుగుతుంది. కొంచెం సీరియస్గా మీరు వారి పైన దృష్టి పెట్టి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు, వీళ్ళు చేసేటువంటి చేసిన వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని కూడా మీరు గుర్తు చేయాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గ్రామ సెక్రటరీ గారికి ఈ వేదిక నేను కూడా చెప్తా ఉన్నాను. ఇక్కడ ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే గ్రామానికి సంబంధించి గవర్నమెంట్ భూములలో, గ్రామ పంచాయతీ భూములలో మీరు వెంటనే వారిపై ఎలాంటి పర్మిషన్ లేకుండా చేసిన వారిపైన చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాను. మీ పరిధి దాటి పై అధికారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ సర్పంచ్ ఏం చెప్పారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడు ఇక్కడ డబ్బు వేసుకోమన్నారంటే దీనికి సంబంధించి నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఎందుకంటే ఈ మధ్య నన్ను ఊర్లో బాగా బదనాం చేయడం జరుగుతూ ఉంది. ఇది చెప్పకూడదు కానీ చెప్తా ఉన్నా. ఇక్కడ నేను ఏమన్నంటే వేసుకోండి, ఒక 6 నెలల నుంచి వాళ్ళు అడుగుతా ఉన్నారు, సరే బతకండి అని చెప్పేసి నేను చెప్పాను. కానీ మీకు నేను చెప్పడం, మీ బతకమనడం నేను మంచి కోరి చెప్పినాను. దీన్ని మనము ఈ విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు మీ యొక్క సహకారం వల్ల, మనం విలేజ్ వల్ల, అందరి వల్ల మేము ఈరోజు ఈ ప్రజాపాలనను జరుపుకుంటున్నందుకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే వాటర్ సమస్య గురించి చెప్పారు మన వాటర్ గురించి. కొత్తగా మనకి ఏంటంటే ఇంకుడు గుంతలని చెప్పేసి మనకు గవర్నమెంట్ నుంచి కూడా ఆఫర్ ఇచ్చారు. ఇంటింటికి ఒక ఇంకుడు గుంత తోకోమని. దాంట్లో అమౌంట్ కూడా మనకు పంచాయతీ వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాటర్ సమస్య అనేది కరెక్టే, మనకు అందుబాటులో లేనప్పుడు దానికి ఏ విధంగా సమస్య మనం పరిష్కరించుకోవాలో, ఎవరి ద్వారా మనకి తొందరగా ఇది పూర్తి చేసుకోవాలో నేను కూడా వాళ్ళతో మాట్లాడుతాను. యాక్చువల్గా ఈరోజు వాటర్ డిపార్ట్మెంట్ నుంచి రావాలా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి రావాలా, కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రావాలా. మనకు వాళ్ళు రాలేదు, వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా నేను కనుక్కుంటాను. వాళ్ళకి మెమోలు కూడా ఇష్యూ చేపిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా గవర్నమెంట్ పెట్టిన దానికి, ప్రజల కొరకు పెట్టినప్పుడు వాళ్ళు రావాలా, అటెండ్ కావాలా. కాలేని పక్షంగా మనకు మెమోలు ఇష్యూ చేయమని చెప్తున్నాను. వాళ్ళు దానికి ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇవ్వాలి. నేను అది నేను కలెక్ట్ పంపించాలి. ఇంకోటి, ఈ గ్రామానికి ఇంతకుముందు శంకరయ్య అని జీపీఓ ఉండే, అతను ట్రాన్స్ఫర్ అయ్యి గత నెల 12 రోజులు అవుతుంది. ఎక్కడ చేయించుకున్నా? ఇక్కడనేనా? అది ఎప్పుడు? ఎక్కడ మీకు తెలుసా? ఎప్పుడు చేయించుకున్నారు అది? అదే ఎప్పుడు? అది 3 నెలలు అవుతుందా, సంవత్సరం అవుతుందా? అది చెప్పండి.
4 సంవత్సరాలు లేదు. అమ్మ రాసుకోండి, ఎవరో వెళ్తుంటారు వాళ్ళంతా రాసుకొని ఇట్లాంటి మళ్ళీ జరగకుండా వాళ్ళకి ఇదంతా మనం చెప్పడం జరుగుతుంది కానీ పని కావట్లేదు. అమౌంట్ క్రెడిట్ అవుతుందా వాళ్ళు చెక్ చేసుకున్నారు వేరే అమౌంట్ అని కూడా ఎంత క్రెడిట్ అయింది ఎంత బ్యాలెన్స్ తెలుస్తుంది కదా, మీ దాంట్లో తెలుస్తుంది కదా ఎవరికి అనేది తెలుస్తుంది కదా. మీరు ఒకసారి తన దగ్గరికి వెళ్ళి మీరు దాన్ని పర్సన్ చేసుకోండి. తీసుకోండి మేడం, అది రాని లేదు ఫోటో తీసుకోండి ఒకసారి చూడండి. ఒకసారి ఇంతకుముందు పాత ఉన్నాడు సెక్రటరీ ఉన్నాడు కదా, దీనికి మీరు చేయవలసింది ఏంటంటే ఇంకా అది సైట్ ఓపెన్ కాలేదు. ఓపెన్ అయిన లోపల అందరూ ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు, పాస్బుక్, భర్త చనిపోతే వాళ్ళ డెత్ సర్టిఫికెట్ ఇవన్నీ రెడీ చేసుకొని మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా క్యాస్ట్ కూడా ముఖ్యమండి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా కావాలి. అవన్నీ ప్రిపేర్ చేసుకొని మీరు నా దగ్గరికి తీసుకొని వస్తే మీరు పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి ఒక అప్లికేషన్ తీసుకొని నా దగ్గరకు వస్తే అవన్నీ వెరిఫై చేసి మీకు నేను సంతకం చేసి ఇస్తాను. అవన్నీ పంచాయత్ సెక్రటరీ తీసి పెట్టుకుంటాడు. వాళ్ళని తొందర చేయకండి. అది సైట్ వచ్చినప్పుడే మీకు ఆన్లైన్లో చేస్తారు కనుక అది వచ్చినప్పుడు మీకు డబ్బు చాటిస్తారు. మీరు సబ్మిట్ చేసినాయని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళకి ఒక రోజు ముందే మీకు డబ్బు చాటిస్తారు. అంతవరకు వాళ్ళని పని చేసుకొని అంటే వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. మీరు ఒక అప్లికేషన్ తీసుకెళ్ళండి, దాని ప్రకారంగా మీకు ఏమేమి పెట్టుకుంటారో. 50 ఏళ్లుగా శీలం నరసింహారెడ్డి గారి కానించి శీలం శేఖర్ రెడ్డి గారి వరకు ఈ డబ్బాల పట్ల ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకు వచ్చింది కొట్టాలి ఈ అధికారులకు? ఎందుకు వచ్చింది మీటింగ్ ఉంది 11 గంటలకు, ఇప్పుడు 12 అవుతుంది. 1 అవర్ నేను వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు. టీచర్స్ నా కోసం వెయిట్ చేసి కరెక్ట్ కాదు. నేను వాళ్ళకి మీటింగ్ పెట్టాను ఈరోజు 11 గంటలకు పెట్టాను. నిన్న నాకు 12 అవుతుంది. నేను చెప్తున్నాను మీరు ఏది ఉన్నారని నేను చెప్పిన దాని మీద వాళ్ళందరినీ మెమో పెట్టి మనలో 2 days లో మనకు వాళ్ళు వస్తారు. ఒకసారి మాతో మాట్లాడి క్లియర్ చేస్తున్నాను. ఆ విజయవాడ వాస్తవంగా ఇది కొత్త మండలం సార్, చిన్న మండలం. ఇక్కడ వ్యాపారం నడుపుకోవడానికి వ్యాపార సముదాయాలు ఏం లేవు. మనకు అగ్రికల్చర్ మార్కెట్ లాంటివి కానీ అటువంటి ఏం లేవు. ఉంటే అక్కడ షాపులు కేటాయించినామా అక్కడ తీసుకోండి మీరు లీజ్ చెప్పడానికి కూడా లేదు. ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తాం అంతే 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 అంతే. వాళ్ళు ఆ డబ్బాల ద్వారా వాళ్ళ కుటుంబం బతకడమే కాదు, ఈ ఊరు అభివృద్ధిలో భాగమవుతారు. ఊరికి ఒక కలర్ ఇస్తారు. అరే బాగా ఊరు మండలం అయినా కానీ పేరు వస్తుందని ఆశ తప్పితే ఎవరిని డిస్టర్బ్ చేయాలని కోణంలో ఎవరు
ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒక్క డబ్బే ఒకటి Solution is- ఇప్పుడు సార్ కూడా అది సార్ కూడా జరిగే నష్టం ఏం లేదు. సార్ చేస్తున్నాం అదే డబ్బాల గురించి అంటే రోడ్ పేజ్ పెట్టిన వాటి గురించి ఆలోచన గురించి నా పరిధిలో పెట్టకండి, మీరు బయట పెట్టండి. మరి ఎక్కడ పెట్టాలి సార్? ఇప్పుడు కాదు, నాకేం చెప్తారండి? నీ పరిధి ఏంటి సార్? అవును. గవర్నమెంట్ ఇప్పుడు అగ్రికల్చర్ నీళ్ళకి వస్తే అనుకోవచ్చు. సార్ అవును. ఇగో మేము నీ పరిధి ఈ ఊళ్ళో నీ రాజ్యం అందరితో మాట్లాడడం నీ మా వల్ల పరిధి కాదు. కరెక్టే సార్. నా పరిధి కార్యదర్శి గారు, సార్. ఈ ఊళ్ళో అందరితో మాట్లాడడం మా వల్ల కాదు. పంచాయతీ కార్యదర్శిగా మీరు నేను చెప్పిన చెప్పిన మీరు తీసుకోండి క్లియర్గా చెప్పిన ఎందుకంటే వస్తుంది కాబట్టి మనం ఎట్లా ఏం చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి మనం ఎజెండా చెప్పినాము. అదేవిధంగా మనకు జల సంరక్షణ, వన సంరక్షణ, మొక్కల పెంపకం, వన మహోత్సవం, ఓటర్ల జాబితా, కొత్త ఓటర్లు నమోదు చేసుకోవాలన్నా కూడా ఇక్కడ డబుల్ ఓటర్స్ ఉన్నా కూడా డిలీట్ చేయడం గురించి అది కూడా మాట్లాడినాము. ఇంకొకటి గుండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధి అక్రమ నిర్మాణాల గురించి కూడా మాట్లాడినాము. దాని గురించి కూడా ఏంటంటే గతంలో ఎవరైతే నిర్మించుకున్నారో గుండ్లపల్లి వర్క్ చేసిన గుడిపల్లి గ్రామ పంచాయతీలో కూడా గతంలో ఎవరైతే అక్రమ నిర్మాణాలు ఎవరైతే నిర్మించారో వారికి కూడా మేము ఒకసారి చర్చించి పాలకవర్గం కూడా చర్చించి వారికి నోటీసులు పంపిస్తాము. రోడ్ల మట్టి ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసినారో వాళ్ళకు కూడా ఆర్ఎంపీ వాళ్ళకి లెటర్ పెడతాము. రోడ్డుకి ఎంత వాళ్ళ పరిధి ఎంత వరకు ఉందో వాళ్ళు ఏమన్నా దాన్ని డిస్మాండిల్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళ పరిధి ఉంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మా పరిధి ఉంటే మేము కూడా ఖచ్చితంగా నోటీసులు పంపించి యాక్షన్ తీసుకుంటాము. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూములు కానీ ఏదైతే మన గ్రామకంఠం భూములు ఏమన్నా అక్రమ నిర్మాణాలు చేపడితే ఖచ్చితంగా మీకు ఏదైనా పేపర్ ద్వారా ఒక లెటర్ తీసుకొని పర్మిషన్ తీసుకొని నా పరిధి ఉంటే నా పర్మిషన్, లేదంటే మా ఎంపీఓ గారు లేదంటే ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని పెట్టుకోండి. మీరు ఎందుకంటే అక్కడ ఏదైనా మీరు కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మీరు నష్టపోతారు ఖచ్చితంగా. కాబట్టి పర్మిషన్ లేకుండా నోటి మాట ద్వారా ఎవరు చెప్తున్నారు, రాజకీయ నాయకులు చెప్పారని చెప్పేసి మీరు ఎట్లాంటి నిర్మాణాలు అయితే చేపట్టవద్దు. మేము మరీ చెప్తున్నాము. ఈ గ్రామ సభకు వచ్చిన కూడా గ్రామ ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి. మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా పెట్టండి. ఎందుకంటే మీరు పెట్టిన తర్వాత మీరు నోటీసులు పంపించి అదంతా డిస్టర్బెన్స్. మీరు పెట్టే ముందు పర్మిషన్ తీసుకొని పెట్టుకుంటే మీకు కూడా మంచిగా ఉంటుంది. ఆల్రెడీ మేము అంజనీలు కూడా అదే చెప్పినట్టు పెట్టినాడు. ఇందాక కూడా మాట్లాడిన వాళ్ళు పెట్టే ఇబ్బంది వాళ్ళు ఇబ్బంది అయితే చెప్పండి. ఇప్పుడు ఉపాధి కావాలి వ్యాపారాలు చేసుకుంటున్నారు. మేడం కావాలని చేస్తుంది కానీ ఇంకా మీకు ఇబ్బంది అని మేడం అక్కడ పెట్టి ఇబ్బంది మున్సిపాలిటీ కాదు, ఇది జేజెంట్స్ కాదు, పర్మిషన్ తీసుకెళ్ళి బాగుంది కలెక్టర్ ఉంటుంది. గవర్నమెంట్ తీసారు బిల్లులకు మళ్ళీ పెళ్లి దాకుండా అక్కడ ఏమి ఉపాధి కలపాలి కదా మేడం. ఎక్కబొత్తాలి పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా. అవగాహన లేక పెట్టారు. అది మీరు అవగాహన లేదు పెట్టిన దానికి నేను ఏమంటున్నాను, దానికి దానికి నోటీస్ ఇస్తాము, మీరు రిప్లై ఇవ్వండి, గవర్నమెంట్ పంపిస్తాము. వారం నుంచి మీకు ఏది ఇన్ఫర్మేషన్ వచ్చినా దాని ప్రకారం చేయండి. కానీ సొంత నిర్ణయాలు గవర్నమెంట్ దాంట్లో పెట్టడానికి లేదు. పోయిన సెక్రటరీ ఆధ్వర్యంలో మేము అంటే అడిగిన తర్వాత ఇక్కడ ఇబ్బంది అవుతుంది తిన్నాను ఇక్కడ పెట్టారనమాట. తర్వాత రాపంచానికి ఏమవుతుందో ఏం విశేషం తెలుస్తుందో దాని తర్వాత పెడుతున్నాం అనే మాట మాకు చెప్పారు. అట్లా ఒక 6 నెలలకి వెళ్ళి ఆగిన తర్వాత సర్పంచ్ ఆధ్వర్యంలో అయితే అన్నాను మీరు అక్కడ అనుకోండి ఇక్కడికి వేరే పెట్టండి. సరే మీరు నన్ను ఇబ్బందిగా నన్ను బాధపడుతుంది మాకు ఇబ్బంది కాబట్టి
సరే జీవనోపాధికి లేదు కాబట్టి అక్కడ పెట్టుకోండి. తర్వాత గ్రామ పంచాయతీ ఎలాంటి సహకరిస్తాం అప్పుడు దాన్ని మనం దానికి మాట్లాడుతున్నాం అనే మాట సెక్రటరీ నవీన్ గారు చెప్పిన తర్వాత నవీన్ గారి కార్యక్రమం ఏమంటే సార్ ఇప్పుడు ఉదాహరణ చేసినాం నాతో పాటు అందరూ వస్తారు అట్లా కాకుండా నాకు నోటీస్ చెప్తలేదంటే గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైతే పెట్టిందో వాళ్ళందరికీ నోటీసులు ఇప్పిస్తాను, దానికి రిప్లై ఇవ్వమంటాను. ఎవరు పర్మిషన్ ఇచ్చిందో ఎవరు పర్మిషన్ ద్వారా పెట్టుకున్నారు దానికి పై అధికారికి లెటర్ రాస్తాను నేను గవర్నమెంట్కి. అప్పుడు మీకు ఏం సమాధానం వస్తుందో దాని ప్రకారం చేసుకోండి. కానీ ఒకరి నుంచి ఒకరు మొత్తం ఆక్యుపై చేస్తే అది బస్సు పిల్లలకి ఉండదు. ఇంకొకటి ఒకటే ఉందామని చెప్పినాక మీరు మాట్లాడుతూ ఇంకోటి ఓటర్ కార్డు లేని వాళ్ళకి మాత్రం రేషన్ కార్డు రాదండి. అందరూ ఈజీగా తీసేసుకుంటున్నారు. ఓటర్ కార్డు ఉంటేనే రేషన్ కార్డు వస్తుంది. దానికి కూడా బాధ్యత మనమే. తీసుకుంటేనే ఓటర్ కార్డు తీసుకుంటేనే అందరికీ రేషన్ వచ్చేది. మళ్ళీ ప్రజల ముందు మా ముందు మాకు రేషన్ కార్డు రాలేదు, మాకు ఇయ్యలేదు అని అంటే సమస్యలు తీర్చుకోవడానికి కదా. ఇప్పుడు సమస్య అదే అడుగుతున్నాను కదా, ఒక్కొక్కటి చెప్తున్నాను కదా. గవర్నమెంట్ చేస్తుందంటే ఇప్పుడు ఆల్రెడీ అందరు చాలా మంది మహిళలు చేశారు. ఇది మహిళలు చేశారు. ఇప్పుడు ఏంటంటే రేషన్ కార్డు అయిపోయేది మహిళలకు ఏది ఉచిత ఉండాలి, ఏది జాబ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే వీళ్ళకు బస్సు ఉచితం పెట్టారు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కటి మీకు సమయానికి మీకు అనుగ్రహిస్తున్నప్పుడు ఇంకా చేయలేదు అని ఇప్పుడు అడిగిన ఏం కావాలన్నమాట. 10 పెన్షన్లు అన్నారు, వృద్ధాప్య పెన్షన్ కావాలన్నారు. పెన్షన్ గురించి శాసన పెన్షన్ గురించి అంటే చెప్పండి. అది సైట్ వస్తుంది, దాన్ని ఎంత అప్లికేషన్ పెట్టుకోవాలో చెప్పారు. అందరికీ కళ్యాణ లక్ష్మి అందరికీ మన మండలి నుంచి ఒక్కరికి ఎప్పుడు వస్తే అప్పుడు అందరికీ ఇచ్చేస్తారు. ఇలా గురించి అక్కడ ఏం చెప్తారు, నేను అక్కడ అయితే చెప్పగలుగుతాను. నేను కూడా చేయలేదు కదా. అయితే చెప్పండి, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు గురించి చెప్పండి. దరఖాస్తు తీసుకున్నాం చెప్తాను. ఒకటి అందరూ గమనించాలి, ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి పథకమైనా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందైనా మనకి పైనుండి గైడ్లైన్స్ చూసినప్పుడు ఖచ్చితంగా మేము దరఖాస్తు తీసుకుంటాం. అంతేగాని మీరు అంటే గ్రామంలో సోషల్ మీడియాలో మీరు అప్లికేషన్ తీసుకోవస్తే గ్రామ పంచాయతీలో తీసుకోవడం జరగదు. ఎందుకంటే మీకు కూడా తెలుసు, గతంలో తీసుకున్న అప్లికేషన్ కూడా చాలా మంది తీసుకున్నారు. అప్లికేషన్ ఏంటంటే సెక్రటరీ గారు మీ దగ్గర ఎట్లా తీసుకున్నారు ఏంటంటే నాకు తెలియదు. సో మీరు ఇచ్చిన అప్లికేషన్ ఏంటంటే ఇప్పటి నుండి ప్రతి అప్లికేషన్కి నేను ఒక రిజిస్టర్లో పెట్టి మీరు ఇచ్చే అప్లికేషన్ తీసుకొని రిసీవ్లో మీరు సిగ్నేచర్ తీసుకోవడం జరుగుతుంది.
ఉంటే దాని కొరకు వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు వస్తున్నారు కదా రాకుంటే అనుకుంటారు. లేదు అన్న, నేను మీరు ఫోన్ చేసి లైన్ పెట్టి స్పీకర్ ఆన్ చేయండి, మౌతుల్నే మాట్లాడతా, చెప్పమని చెప్పండి ఆయన. నేను మట్టి కూడా కొట్టించి పెట్టినా సాయిల్ మంచిగా లేదని చెప్పి చివరి నిమిషంలో చెప్పిండు. తర్వాత ఇక్కడ వచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుంటూ చూసిండు. నేను మీరు రండి ఒక రోజు ముందు అని చెప్పా, రెస్పాన్స్ లేదు ఇప్పటి వరకు. నేను సిద్ధంగానే ఉన్నా వేవ్ బిల్డింగ్లకి. ఒకసారి ఇవ్వండి, మీరు స్పీక్ చేయండి, పెట్టండి. నేను చెప్పలేనంటున్నా, ఎందుకంటే ఇక్కడ ఇయ్యన్నా, నువ్వు అలా మాట్లాడతారు, నీకు సర్పంచ్ గారు ఏమంటారంటే నాకు ఇబ్బంది అవుతుంది, నేనేమి నీకు చెప్పలేకపోతున్నా, నా సమస్యలు నాకున్నాయి అంటుండు ఏఈ గారు అని చెప్తున్నాడు. అట్లెందుకంటే మేము అంటున్నాము, సెల్లులో ఫోన్ చేసి స్పీకర్ పెడుతున్నాము. సర్పంచ్ మేము స్పీకర్ సర్పంచ్ గారు మైక్ లో వినిపిస్తాడు ప్రజలకు, మీకు ఏ సమస్య వచ్చిందో చెప్పండి. చెప్పు. ఒక్క నిమిషం మీరు వినండి. ఫస్ట్ వివో బిల్డింగ్ వెళ్దాం అనుకుంటున్నాం, రండి అని చెప్పేసి మీకు కాల్ చేస్తామా? మీరేం చెప్తారు? సాయిల్ టెస్ట్ చేయాలి, అప్పుడు అనుకున్న ప్లేస్ లో సాయిల్ టెస్టింగ్ చేయాలి అని చెప్తాను. మళ్ళీ మీరు మన రైతు వేదిక ముందర ప్లేస్ లో పెడదామంటాను. మీ రవినా నేను అందుబాటులో లేను, రవి పంపిస్తున్నాను, మీ దగ్గర నుంచి పంపించాను. మీరు ఎప్పుడు పంపించాను, ఆయన వచ్చారు చూశాను, ఇది ఓకే తొందరగా స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను. మరి ఇప్పుడు ఎవరి తప్పు? సర్పంచ్ రావద్దని చెప్పిండా, సర్పంచ్ పోయొద్దని చెప్పిండా? మీకు ఎమ్మెల్యే గారు నడిపై కూడా రోడ్డు వచ్చి ఎంపీ మనం ఇచ్చారా? సర్పంచ్ ఎక్కడ చెప్పిండా? సర్పంచ్ మీకు ఫోన్ చేయలేదా రమ్మని చెప్పి? గ్రామ పంచాయతీ పోసింది నడిపై ఉన్న రోడ్డు చెప్పినా మా ఇంట్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ గురించి ఇప్పుడు మనకి ఎంపీ కావాలంటే గ్రామ పంచాయతీ నుంచి పిఆర్ ఆఫీస్ నుంచి మనం లెటర్ పెట్టి ఇస్తారు కదా, మరి దానికి ఫోన్లో తిరిగి చెప్పమని చెప్పండి. అడగదామని అనుకుంటున్నా. మెజర్మెంట్ తీసుకునేమో నాకు తెలియదు, 10 సంవత్సరాలు చేసిండు. మరి చెప్తాడు పెట్టుకోవాలి, చెట్లు మీకు తీసుకునే మన వచ్చి చూడమని చెప్పండి. జంగల్ కటింగ్ పెట్టే చేసినేమో చెప్పమని చెప్పండి. చేయాల్సింది వాస్తవంగా ఇప్పుడు సిడిపి కానీ ఎస్డిపి కానీ అలాంటి ఫండ్స్ వచ్చినాయి చెప్పండి. జీపీలో ఏదైనా ఉంటే మెయింటెనెన్స్ వర్క్ ఉంటుంది. ఆయన వచ్చి ముగ్గు పోయింది, ఆయన వచ్చి మొదలు మీరంటే చేస్తాం మేడం. మొదలు పెట్టారంటే ఎట్లా మొదలు పెడతాము? ఏ మెటీరియల్ వాడాలో కూడా వాళ్ళే చెప్తారు, ఎంత ఏ ఇటుక వాడాలో వాళ్ళే. ఇప్పుడు ఏ ఐడి వాడాలో క్వాలిటీ కూడా ఆయన చెప్తాడు. ఒకటి నేను మొదలు పెడతాను, మస్తు మొదలు పెడతా, లెక్కది రాదు. ఫోన్ చేసి చెప్పిన ఆయనకు వాట్సాప్ కాల్ చేసిన మాట్లాడే చెప్పిన బయట చెప్తా ఉన్నా, చెప్పినాడు ప్రమాణం చేయమని చెప్పి ప్రమాణం చేస్తారు. అడుగులో ఉంది ఏ వచ్చి చేయమని చెప్పాలి. ఎందుకు మాట్లాడతారు మీరు? బదం చేస్తారు మమ్మల్ని. అరే చెప్పినమన్నా పొద్దున వేసుకోమని చెప్పి వినండి, పొద్దున వేసుకోమని చెప్పిన నవీన్ ఫోన్ చేసి అడగండి ఎన్నిసార్లు బదులడినాము, పిలిపియండి. మేడం ఇన్ని సమస్యల మీద అడిగినాము, మేము సమాధానంగా కోరినాం. కానీ ఈ దండవాదాలు ఎందుకు అందరూ ప్రారంభమైంది కదా, మన
మన కాడ లేట్ ఏమైనా ఉంటే అధికారులు తప్ప వాళ్ళు తప్ప చెప్తే అయిపోయింది, దానికేముంది. నలుగురు పిలిపించి